ఈ రోజున అందరికీ నీ చేదరించుకునే దానిలాగా ఉన్నావు. అందరి చేత తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నావు. అందరి చేత అరే ఈ మోస్తే నన్ను ఎక్కడ డబ్బులు అడుగుతుందో, ఈ మోస్తే ఎక్కడ నన్ను భోజనం పెట్టమంటుందో అని అన్నట్టుగా నేను చూస్తున్నారు. కానీ నిన్నే అనేకులకు దీవెనగా మారుస్తాడు, అనేకులకు పెట్టేలాగా మారుస్తాడు, నీ చేతిని ధారాళంగా ఇచ్చేలాగా చేస్తాడు నా దేవుడు. ఎటు చూసినా ద్వారాలు ముయ్యబడి ఉన్నావు, అసలు మార్గం కనబట్టలేదు. అరణ్యం భయోందోళన. అరణ్యంలో ఎవరైనా వెళ్తే అంతా భయమే. నీ కుటుంబం అంతా భయంతోనే ఉంది. ఒక పక్కన ఆర్థిక పరిస్థితులు, ఒక పక్క అనారోగ్యాలు, ఒక పక్క సరైన బ్రతుకు తెరువు లేదు, మరొక పక్క పిల్లల మాట వెనక ఇష్టం వచ్చిన దారి తప్పుతున్నారు. వాటన్నిటిలో భయంతో ఉన్నావు కదా. నా దేవుడు అంటున్నాడు, నీ నోట్లో నవ్విస్తానంటున్నాడు. 102వ దావీదు కీర్తన 6వ వచనంలో దావీదు కూడా అరణ్యం లాంటి అనుభవాన్ని చూశాడు. దావీదు జీవితంలో చాలా కష్టాలు, బాధలు, యవ్వన కాలమందే తరమబడ్డాడు, అరణ్యంలో బ్రతుకుతున్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకులాగా ఉన్నానయ్యా, నేను అడవిలోని గోడబాతులాగా ఉన్నాను అంటున్నాడు. ఏ మృగం వస్తుందో, నన్ను ఎక్కడ చీల్చేస్తుందో అని రాత్రంతా భయపడితేనే బ్రతుకుతున్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకులాగా బ్రతుకుతున్నాడు. ఎటు చూసిన భయాలు, ఎటు చూసిన ఆందోళన. ఎవరు వచ్చి మీద పడతారో, ఎవరు వచ్చి నన్ను ఏం చేస్తారని కంటి మీద కునికి లేకుండా ఒంటరిగా దిక్కు తోచని స్థితిలో రాత్రంతా బ్రతుకుతున్నాడు ఆయన. అలాంటి బ్రతుకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీకున్న కష్టాలకి, అప్పులకి, బాధలకి రాత్రంతా ఏడ్చేవాళ్ళు ఉన్నారమ్మా. దావీదు కూడా అనుభవం గుండా వెళ్ళాడు. సంతోషం లేదు అతనికి. అసలు సంతోషం నాకు దూరం అయిపోయింది అంటున్నాడు. పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చేసుకునే విధానం కూడా లేదు అతనికి. పారిపోయాడు అరణ్యంలోకి ఒంటరిగా. అనుకున్న వాళ్ళే అతన్ని శత్రువులు అయిపోయారు అతనికి. అలాంటి పరిస్థితుల్లో, ఒంటరితనంలో నాకు సంతోషం లేదు, నాకు ఆనందమే లేదు, నా జీవితం ఒక అరణ్యంలాగా మారిపోయిందని చాలా వాపోతున్నాడు. అప్పుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడంట. ఏమని? ప్రాణమా, నాలో ఎందుకు కృంగిపోతున్నావు, నాలో ఎందుకు తొందరపడుతున్నావు? నేను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు, నిరీక్షణ ఉంచు, నీకు మంచి రోజులు దేవుడు ఇస్తాడు. ఎలా చెప్పుకున్నాడు చూడండి. అసలు ఇప్పుడు నాకు సంతోషం లేదు, ఆనందం లేదు, అసలు నేను వెలుగు చూస్తానన్న నమ్మకమే లేదు, వెలుగు చూస్తానన్న నమ్మకమే లేదు. నాకు మంచి రోజులు వస్తాయా అనుకుంటున్నాడు ఒక పక్క తన ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా తొందరపడకో, అధైర్యపడకో, నీకు మంచి రోజులు వస్తాయి, నిరీక్షణతో ఉండు, ధైర్యంగా ఉండు, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఎంతగా ప్రోత్సహించుకుంటున్నాడో తన ప్రాణంతో. అమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణము నీలో తొందరపడుతుందేమో, నీకున్న సమస్యను బట్టి కృంగిపోతుందేమో, ఇక నీకు మంచి రోజులు రావని చెప్తుందేమో, ఇక నీ ముందు గతి బాగోదని చెప్తుందేమో, లేదా చనిపోతే బెస్ట్ అనిపిస్తుందేమో. అలాగా నీ మనసు అనిపిస్తే దాంతో చెప్పు. ఇప్పుడు నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా కృంగిపోకో, నా ప్రాణమా తొందరపడకో, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడని ప్రాణంతో చెప్పండి. అలా చెప్పిన తర్వాత నిజంగా ఆయన నిరీక్షణ దేవుడు గనపరిచాడు, ఆయన విశ్వాసాన్ని గనపరిచాడు. ప్రభువు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గునొందడు. నీకు మంచి రోజులు రావనుకున్నాడు, కానీ ప్రాణంతో అన్నాడు, ప్రాణమా నిరీక్షించు, నీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. మరి వచ్చాయా? ఎందుకు రాలేదండి? దేవుడు మంచి రోజులు ఇచ్చాడు. ఆయన మరి అంగలార్పును నాట్యంగా మార్చాడు. ఆయన గోనె పట్ట తీసి సంతోష వస్త్రాలు ఇచ్చాడు, రాజుగా చేశాడు. ఎవరైతే ఆయన శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఆయన పాదధూళిగా మార్చేశాడు. కష్టాలు, నిట్టూర్పులన్నీ ఎగిరిపోయినట్టు చేశాడు. నీకు కూడా మంచి రోజులు వస్తాయి. నిరీక్షించు, ప్రార్థన చేసుకో, దేవుని యందు భక్తిగా ఉండు.